గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మన తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా కరుణించి కాచి కాపాడినందుకు మనము ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేము, కానీ మన యొక్క రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మనము ధ్యానం చేయడానికి ఆశపడదాం ప్రియులారా. అందు నిమిత్తమై వాక్య భాగాన్ని చదువుకొనిదము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకొనిదాం. మన మధ్యలో ఉన్న రాణి గారు చదివినిపిస్తారు. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, చదివిన వాక్య భాగం ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే, యూదా రాజైన హిజ్కియా కుమారుడు అగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి ఈ భూమి మీద ఉన్న సకల రాజ్యములలోనికి అటు ఇటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించారు. దేనిని బట్టి? దేనిని బట్టి? దేనిని బట్టి? క్రియలను బట్టి. ఎవరి క్రియలను బట్టి? మనష్షే క్రియలను బట్టి. మనష్షే ఎవరు? హిజ్కియా కుమారుడు. హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే ఏలనారంభించినప్పుడు ఆయన చేసిన క్రియలను బట్టి. దేనిని బట్టి? క్రియలను బట్టి. ఈరోజు మనము క్రియలు అనే అంశము మీద ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మనందరికీ తెలుసు హిజ్కియా గారి గురించి. ఆ హిజ్కియా గారి కుమారుడే మనష్షే. ఈ మనష్షే పరిపాలన ప్రారంభించినప్పుడు చేసిన క్రియలు చాలా భయంకరమైన క్రియలు. ఆ క్రియలు పరిశుద్ధ లేఖనములో నుంచి ఈ మనుష్యులకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నవి, క్రియలు ఎన్ని రకాలు, ఈ క్రియల వల్ల మనుషులు ఏమవుతూ ఉన్నారు అనే విషయాలని ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. క్రియలు రెండు రకాలు. క్రియలు అంటే పనులు, చేసే పనులు. ఈ క్రియలు పరిశుద్ధ లేఖనములో రెండు రకాలుగా కనపడుతూ ఉన్నది. ఒకటి సత్క్రియ, రెండవది దుష్క్రియ, అంటే మంచి పని, చెడ్డ పని. ఇక్కడ ఈ మనష్షే గారు చేసినటువంటి పని ఏమిటి? ఈ రెండు క్రియల గురించి వాక్యంలో ఏమి రాసి ఉన్నదో అది మనము పరిశీలన చేయాలి. రెండు క్రియలని మనము చెప్తూ ఉన్నాం. ఒకటి సత్క్రియ, రెండవది దుష్క్రియ. ఈ రెండు క్రియలను గురించి వాక్యంలో ఏమి రాసి ఉన్నదో, ఆ క్రియలు ఈ మనుషులు ఎలాగో చేస్తూ ఉన్నారో, ఈ లోకములో నివసించే మానవులు ఆ క్రియలు ఎలాగో జరిగిస్తూ ఉన్నారో వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. మొట్టమొదటిది సత్క్రియల గురించి మనము చూద్దాం. చూడండి ప్రియులారా, తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ సత్క్రియల గురించి రాయబడి ఉన్నది ప్రియులారా. సత్క్రియల గురించి, ఆ సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యము ఇచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకున్నది. అది సత్కార్యం. ఏమిటి సత్కార్యం అంటే? పరదేశులను
ఆతిథ్యం ఇవ్వటం, పిల్లలను సక్రమంగా పెంచటం, పరిశుద్ధుల పాదములను కడగటం, శ్రమపడి వారికి సహాయము చేయటం, ప్రతి సత్కార్యము చేయటం, మంచి పని చేయటం, ఇదే సత్క్రియ. ఎవరు చేశారంటే ఇక్కడ విధవరాలు చేసింది. మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో ఒక పేద విధవరాలను చూస్తూ ఉన్నాం. ఆమె ఏం చేసింది? తనకున్న యావదాస్తిని కూడా దేవుని యొక్క కానుకల పెట్టెలో వేసినట్టుగా 12వ అధ్యాయంలో 41వ వచనం నుంచి కింద భాగం అంతా మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఎవరు ఈమెంటే పేద విధవరాలు. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందండి. ఈ 2 కాసులు ఒక 2 రూపాయలు అనుకున్నట్లయితే ఆ 2 రూపాయలు వేసినందుకే యావదాస్తిని వేసేసింది అని దేవుడు అంటూ ఉన్నాడు. అంటే ఆమెకు ఆ 2 రూపాయలే ఉన్నాయి, అసలు లేనే లేదు. ఆ పేద విధవరాలు తన యావదాస్తిని కూడా దేవుని సన్నిధిలో సమర్పించింది అని అక్కడ రాయబడింది. ఏలియా గారికి కూడా సారేపతి విధవరాలు ఏమి చేసిందో మనము రాజుల గ్రంథంలో 1వ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము 17వ అధ్యాయంలో. అక్కడ ఆ ఏలియా గారు అడిగినప్పుడు, అయ్యో నా బిడ్డకు నాకు సరిపోదు గాని అని అంటూనే ఆ యొక్క దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా సారేపతి విధవరాలు మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు సత్క్రియలు ఎవరు చేస్తారు? విధవరాలు చేసింది. డబ్బున్న వాళ్ళు చేయలేదు, ధనవంతులు చేయలేదు. ఈ సత్కార్యాలు ఎలాగా ఉన్నవి అంటే, ముందు నీ బిడ్డలను సక్రంగా పెంచుకునేలాగా ఉండాలి, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేలాగా ఉండాలి, శ్రమ పడేవారికి, ఆపదలు ఉన్న వారికి, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. అదే సత్క్రియ. ఈ సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఈ సత్క్రియలు దేవుని వాక్యంలో సత్క్రియలు అంటే ఏమి నిర్వచనము తెలియపరుస్తూ ఉన్నదంటే, అదే తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో వారు వాస్తవమైన జీవమును 6వ అధ్యాయం 19వ వచనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలు. ఏమిటండి? సత్క్రియలు అను ధనము గలవారును. ఇప్పుడు సత్క్రియలు అంటే ఏమిటండి? అది మనకి పరలోకములో ధననిధి. సత్క్రియలు గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. ఇది సత్కార్యం. ఈ సత్కార్యము చేయాలి అని వాక్యము సెలవిస్తున్నది. ఈ సత్కార్యము గురించి 3 విధాలుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ఆ 3 విషయాల్ని మనము గమనించుదాం. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో మొట్టమొదటి పని ఏమి చేయాలో ఈ సత్క్రియ గురించి వాక్యంలో రాయబడి ఉన్నది. తీతు పత్రిక ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసము ఉంచినవాడు సత్క్రియలను శ్రద్ధగా చూడదు మనస్సును ఉంచాలి. దేని యందు మనసు ఉంచాలి? వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచకూడదు. దేని మీద మనసు ఉంచాలి? సత్క్రియలు చేయుట యందు మనస్సును ఉంచాలి. సత్క్రియలు చేయుట యందు మనస్సును ఉంచాలి. దేని యందు మనసు ఉంచాలండి? దేని యందు మనసు ఉంచాలి? సత్క్రియలు చేయుట యందు మనస్సు ఉంచాలి. మనస్సు ఉంచిన తరువాత అదే తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనస్సు ఉంచిన తరువాత
ఈ మనుషులు ఏమి చేయాలట? మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి? సత్క్రియలు చేయుట మీద మనసుంచి వాటిని చేయుటందు నేర్చుకోవాలి. సత్క్రియలు మనసుంటే సరిపోదు. అయ్యో మేము సత్క్రియలు చేయడానికి ఇష్టపడ్డామండి అంటే సరిపోదు. ఆ ఇష్టపడిన వారు సత్క్రియలు చేయుట నేర్చుకోవాలి. రెండోది ఏం చేయాలండి? సత్క్రియలు చేయుట నేర్చుకోవాలి. మూడవది కూడా మనం చూద్దాం. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు. ఏం చేయాలండి? ఇప్పుడు సత్క్రియలు చేయటం మనసుంచుటే సరిపోదు. ఆ సత్క్రియలు చేయటంలో మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీరేమి చేయాలి? ఈ సత్క్రియలు ఓపికగా చేయాలి. చిరాకు పడుతూ కాదు, ఏదో మొక్కుబడిగా కాదు. ఎలా చేయాలంటే సత్క్రియలు ఓపికతో చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది 3 విషయాలు చేయమని. 1, సత్క్రియలందు మనసుంచాలి. 2, ఆ సత్క్రియలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. 3, ఆ సత్క్రియలు చేయుట నీవు ఓపికతో చేయాలి. ఎందుకు చేయాలి? ఈ సత్క్రియలు ఎందుకు చేయాలి మనుషులు అని అంటే అదే వచనంలో 2వ అధ్యాయంలోనే 7వ వచనంలోనే కింది భాగంలో చూద్దాం. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరములై ఉన్నవి. ఏమిటి? సత్క్రియలు. సత్క్రియలు మనుషులకు ఏమిటండి? మహిమను, ఘనతను, అక్షయతను, నిత్య జీవమును నిత్యను. దాని కింది భాగంలో ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరములుగా ఉన్నవి. ఏమిటవి? సత్క్రియలు. కాబట్టి ఇప్పుడు ఈ సత్క్రియలను మీరు చేయటానికి ఏమి చేయాలి? శ్రద్ధగా మనసుంచి చేయాలి. వాటిని చేయటానికి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుని ఓపికగా ఈ సత్క్రియలు చేయాలి. చేస్తే ఈ సత్క్రియలు మనుషులు చేస్తే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ సత్క్రియలు నీవు చేస్తే, ఓ మనుష్యుడా, నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకున్నవా? నీ తల ఎప్పుడు ఎత్తుకునే ఉంటావు. ఎప్పుడు తెలుసా? నీవు సత్క్రియలు చేస్తే, మంచి క్రియలు చేస్తే, మంచి పనులు చేస్తే నీవు తల ఎత్తుకునేవానిగా ఉంటావు. ఒకవేళ చేయకపోతే చదవండి. ఒకవేళ నీవు సత్క్రియలు చేయకపోతే, సత్క్రియలు చేయని ఎడలా చేయని వాని వాకిట పాపము పొంచి ఉండును. అందుకే సత్క్రియలు చేయాలి. నీ వాకిటిలో పాపము పొంచి ఉంటుంది నువ్వు సత్క్రియ చెయ్యకపోవట చేత. రే సహోదరి సహోదరుడా, కాబట్టి ఇప్పుడు నీవు ఈ సత్క్రియలు చేయటానికి మనసుంచాలి, నేర్చుకోవాలి, ఓపికతో శ్రద్ధగా సత్క్రియలు చేయాలి. అవి మనుషులకు ఉపయోగకరం. కాబట్టి ఆ సత్క్రియలు చేస్తే నీవు తలెత్తుకునేవానిగా ఉంటావు. సత్క్రియలు చేయకపోతే నీ వాకిట, నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ మనస్సులో పాపము పొంచి ఉంటుంది అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. సత్క్రియలు చేసేవారిగా ఉండాలి పిల్ల. రెండవ క్రియ ఏమిటంటే, రెండవ క్రియ ఏమిటి? దుష్క్రియ, చెడ్డ పని, చెడ్డ క్రియ. ఈ యొక్క చెడ్డ క్రియల గురించి కూడా మనము చూద్దాం. రాజుల గ్రంథము 2వ గ్రంథములో 21వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో దుష్క్రియలు చేసిన ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నారు.
మనష్షే ఇందాక ఎవరని చెప్పుకున్నాం మనం? హిజ్కియా గారి కుమారుడు. హిజ్కియా గారి తర్వాత ఆయన రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత చదవండి, రాజు అయిన తర్వాత ఏలన ఆరంభించినప్పుడు, పరిపాలన ప్రారంభించినప్పుడు ఎంత వయసులోనండి? 12 ఏళ్ల వయసుకే రాజు అయిపోయాడు మనష్షే. యెరూషలేములో 55 సంవత్సరములు పరిపాలన చేశాడండి మనష్షే గారు. చదవండి. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట ఆ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్లు హేయ క్రియలు చేసెను. ఏం చేశాడండి? హేయ క్రియలు, దుష్క్రియలు చేశాడు. ఏమిటి ఆయన చేసినటువంటి దుష్క్రియలు అంటే క్రింది భాగంలో వరుసగా ఆయన చేసిన చెడ్డ క్రియలు కనిపిస్తూ ఉన్నవి ప్రియుల. ఎవరండి? మనష్షే. ఏం చేశాడు ఈయన? దుష్క్రియలు చేశాడు, హేయ క్రియలు చేశాడు. ఈ క్రియల వల్ల ఏమైపోయిందని చదువుకున్నాం మూలవాక్యంలో మనం. మొత్తము ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా లోకములో ఉన్నటువంటి సకల రాజ్యంలోనికి చెదరగొట్టబడ్డారు. ఆ జనాంగం అంతా కూడా చల్లా చెదరైపోయారు. ఆయా దేశాలకు పారిపోవలసి వచ్చినది. అలాగే మన భారతదేశం మీదకి సింధు లోయలో నుంచి జనం వచ్చినట్టుగా మనకి ఇండియన్ హిస్టరీ తెలియపరుస్తూ ఉన్నది. దాన్ని సింధు లోయ నాగరికత అని అంటూ ఉన్నారు. ఆ సింధు నది ప్రాంతం గుండా వచ్చేసారట కొంతమంది. ఆ చరిత్ర మనకు అవసరం లేదు. కానీ ఈ విధంగా మనష్షే చేసినటువంటి దుష్క్రియల వల్ల, ఏ క్రియల వల్ల జనాంగం అంతా కూడా చల్లా చెదరైపోయింది. వీళ్ళ గమనించండి. ఒకవేళ ఇలాంటి దుష్క్రియలు మనము కూడా కలిగి ఉంటే, ఇలాంటి దుష్క్రియలు మనము కూడా చేసిన వారిగా బ్రతుకుతూ ఉంటే మన స్థితి ఎలా ఉంటుంది, మన బ్రతుకు ఎలా ఉంటుందో గమనించుకోవలసిన వారిగా ఉన్నాం ప్రియులారా. చూడండి ప్రియులారా, హెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుదాం. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం. చూడండి, హెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 43వ వచనం. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. ఒకవేళ దుష్క్రియలు చేస్తే, ఒకవేళ దుష్క్రియలకు మనము పాల్పడితే మనలను మనమే అసహించుకునే వారిగా ఉంటాం. వారిని వారే అసహించుకునే పరిస్థితి వస్తూ ఉన్నదని వాక్యము మనందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులరా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనమందరము కూడా గమనించవలసిన వారిగా ఉన్నాం. దుష్క్రియలు చేయుట మనుషులకు తగదు అని వాక్యము సెలవిస్తున్నది. ఒకవేళ అలాంటి దుష్క్రియలు చేసిన వారిగా మనము ఉంటే మొట్టమొదటిది ఈ దుష్క్రియలు చేసే వారి మీదకి అసహ్యము వస్తూ ఉన్నది. రెండవది కూడా మనము గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ దుష్క్రియలు చేసే వారి మీదకి ఏమి వస్తూ ఉన్నదో, ఈ దుష్క్రియలకు పాల్పడే మనుష్యులకు ఏమి జరగబోతూ ఉన్నదో వాక్యంలో రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనకి అడ్డుపడుచు ఉన్నది. చదవండి. యెహోవా
తన జనులను మేపు కాపరులను కూర్చి ఎలాగూ సెలవించుచున్నారు. మీరు నా గొర్రెలను కూర్చి విచారణ చేయక గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో నీ దుష్క్రియలను బట్టి మిమ్మును ఎవరైతే దుష్క్రియలు చేస్తారో వారి మీదకి శిక్ష వస్తాది అనే వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. అది రెండవది. మూడవది కూడా మనము గమనించుకుందాం ప్రియులారా. మూడవది బట్టి కూడా చూస్తే ఎహెజ్కేలు గ్రంథం 24:14 చూసినట్లయితే అక్కడ మరొక విషయం మనకి అగ్గుపడుచు ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 24:14 యెహోవానైనా నేను ఈ మాట ఇచ్చుచున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. దుష్క్రియలు చేసినట్లయితే మనుషులు అసహ్యంగా మారిపోతారు, అసహ్యంగా మిగిలిపోతారు, శిక్షకు గురవుతారు అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. ఎందుకని మరి ఈ మనుషులు చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు? ఎందుకని ఈ మనుషులు దుష్క్రియలు చేస్తూ ఉన్నారు? మనుషులకు అర్థం కావడం లేదా వాక్యం? ఎందుకు ఈ మనుషులు చేస్తూ ఉన్నారంటే యోహాను సువార్తలో 2:19 మనకి ఒక మాట అడ్డుపడుచు ఉన్నది. యోహాను సువార్త 2:, కాబట్టి యూదులు ఈ కార్యములు చేయుచున్నావే మాకు 3:19 చూడండి. 3:19 చూడండి. ఈ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. కారణం ఏమిటి? వారి యొక్క క్రియలు చెడ్డవిగా ఉన్నవి, అందుకే దుష్క్రియలు చేస్తున్నారు, హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇలాగా ఈ యొక్క హేయమైన క్రియలను, దుష్క్రియలను చేయుట బట్టి వారి మీదకి ప్రతిఫలం వస్తుంది. ఎవరైతే ఉదాహరణకు మనము బీరపాదు గింజను నాటితే ఆనపకాయ కాయలు. ఎందుకని? మనము నాటింది ఏమిటి? బీరపాదు గింజ. ఆనపకాయ కాస్తారో దానికి? అలాగే ఈ మనుష్యులు ఏ క్రియలైతే చేస్తారో ఆ క్రియలను బట్టి, సత్క్రియలు కానివ్వండి, దుష్క్రియలు కానివ్వండి, ఏ క్రియలైతే చేస్తారో ఆ క్రియలను బట్టి వారికి ప్రతిఫలం వస్తుందట. మనము చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16:27. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికే ఫలం. ఎవరైతే సత్క్రియలు చేస్తారో ఆ సత్క్రియలను బట్టి ఫలాన్ని ఇస్తాడు. ఎవరైతే దుష్క్రియలు చేస్తారో ఆ దుష్క్రియలను బట్టి వారికి ఫలాన్ని ఇస్తానంటున్నాడు. ఏమి ఫలమో తెలుసా? చూడండి ప్రియులారా, రోమపత్రిక 2:6 ఏమి ఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు? వారు చేసిన సత్క్రియలను బట్టి వారికి ప్రతిఫలము, వారు చేసిన దుష్క్రియలను బట్టి వారికి ఫలము. ఏమిటా ఫలము? ఆయన ప్రతి వారికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. గమనించండి సహోదరులారా, మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టి మనము ప్రతిఫలము పొందుతాం.
దేవుడికి మనం ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మనము పొందుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో దేనికైతే మనం భయపడతామో దాన్ని బట్టి మనము ఫలము పొందుతాం. అందుచేత వాక్యం సెలవిస్తున్నది, సత్క్రియలు దుష్క్రియలు మీ ముందు ఉంచబడ్డాయి. ఇప్పుడు సత్క్రియలు చేయాలనుకుంటున్నారా, దుష్క్రియలు చేయాలనుకుంటూ ఉన్నారా? మీరు ఏది చేసినానో దాని ప్రకారమే నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఇప్పుడు మనము చేసే క్రియలను బట్టి దేవుడిచ్చే ప్రతిఫలము ఏ విధంగా ఉంటుందో తెలుసా? వాక్యంలో రాయబడి ఉన్నది. రోమపత్రికలో 11వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడిచ్చే ప్రతిఫలము నీ క్రియలను బట్టి ఏ విధంగా ఉంటుందో మనము గమనించుదాం. రోమపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం ఏమి రాయబడి ఉన్నదో, మరియు వారి భోజనము వారికి 1 ఉరిగాను, 2 బోరుగాను, 3 ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును. వారు చేసేటువంటి క్రియలను బట్టి, వారు చేసే క్రియలను బట్టి వారు తినే ఆహారము కూడా ఎలాగ మారిపోతూ ఉందనట, ఉరిగాను బోరుగాను ఆటంకముగాను మారిపోతుందట. మనము చేసే క్రియల వల్ల, మనము నడిచే నడవడిక వల్ల. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ యవ్వన బిడ్డలారా, గమనించండి మీ క్రియలు ఎలాగున్నావో. మీరు సత్క్రియలు చేస్తున్నారా, దుష్క్రియలు చేస్తూ ఉన్నారా? మీ క్రియలను బట్టి దేవుడు 3 రకాలైనటువంటి శిక్షలు ఈ మనుషుల మీదకి పంపిస్తూ ఉన్నారు. 3 రకాల క్రియలను పంపిస్తూ ఉన్నారు. ఒకటి ఎహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయంలో 19వ వచనాన్ని బట్టి మనం గమనించినట్లయితే, మీ క్రియలను బట్టి, మీరు చేసే క్రియలను బట్టి, మీరు చేసే క్రియలను బట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా మీరు నివాసము లేని పట్టణములను నేను నిన్ను పాడు చేయటానికి మనస్సు మహాసముద్రమును అగాధ జలమును రప్పించదును. ఈ క్రియలను బట్టి మీకు శిక్షను అప్పగించి అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆ దేశముల నుండి చెదరిపోతారు. ఈ క్రియలను బట్టి మీకు శిక్ష. ఎహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. ఇంకా గమనించే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మీరు చేసే చీకటి క్రియలను బట్టి మీకు శ్రమ. అయ్యో మాకు శ్రమలు వస్తున్నాయండి, మా కుటుంబం అన్ని శ్రమలేనండి అని ఆవేదన చెందేవారు ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంట? వారు చేసే ఆలోచనలు యెహోవాకు కనపడకుండా, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచు వారికి శ్రమ. కింది భాగంలో మనం చూస్తే ఇంకా కనిపిస్తున్నది, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అనుకుంటూ ఉన్నారు, మా పని ఎవరికి తెలియదు కదా అనుకుంటూ ఉన్నారు. అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా, మేము లోపల తలుపులు వేసుకొని పాపము చేస్తున్నాము కదా అనుకుంటున్నారా? దేవుడు ఆకాశము నుండి ఈ లోకాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేస్తూ ఉన్నారు? వారి హృదయముతో పాపం చేస్తున్నారా, వారి చూపుతో పాపం చేస్తున్నారా, వారి మనస్సుతో పాపం చేస్తున్నారా, చీకటిలో పాపము చేస్తూ ఉన్నారా అని పరిశీలిస్తూ దేవుడు చీకటిలో పాపపు క్రియలు జరిగించే వారికి ఏమిస్తున్నాడట? శ్రమలు ఇస్తూ ఉన్నాడు. 3వది కూడా 4వది కూడా మనం గమనించుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఈ దేశ నివాసులందరూ
చేసిన క్రియలను బట్టి, అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడైపోతూ ఉన్నదట. ఎందుకంటే ఎన్నో దేశాలు కూలిపోతూ ఉన్నవి. ఆ దేశ ప్రజలు చేస్తున్నటువంటి క్రియలు ఏమి క్రియలు? పాపపు క్రియలు, దుష్క్రియలు, హేయమైన క్రియలను బట్టి దేశాలు కూడా పాడైపోతున్నాయట. ప్రియులారా గమనించండి, మనము చేసే క్రియల వల్ల మనము తినే ఆహారము కూడా పనికిరానిదిగా పాడైపోతూ ఉన్నదేమో. ప్రియ సంగమా, మనము చేసే క్రియలను బట్టి మన మీదకి శిక్ష వస్తున్నదేమో. మనము చేసే క్రియలను బట్టి మన మీదకి శ్రమలు వస్తున్నాయేమో. మనము చేసే క్రియలను బట్టి మనము నివసించే ప్రాంతము పాడైపోతున్నదేమో. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మనము చేసే క్రియలను బట్టి మనకు ప్రతిఫలము దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనము చేసే క్రియలను బట్టి దేవుడు మనకి శిక్షనిస్తున్నాడు, శ్రమనిస్తున్నాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియుల, మరి ఎందుకు ఈ మనుషులు దేవునికి భయపడక, దేవుని వాక్యానికి లోబడక ఈ దుష్క్రియలు ఎందుకు చేస్తూ ఉన్నారు? తెలిసి కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? వాక్యము తెలిసిన వారు, వాక్యము తెలియని వారు, ఆరాధనకు వచ్చేవారు, ఆరాధనకి రాలేకపోయేవారు, దేవుడు అంటే తెలిసేవారు, దేవుడు అంటే తెలియని వారు, ప్రతి ఒక్కరు కూడా దుష్క్రియలు చేస్తూ ఉన్నారట. కారణం ఏమిటి? ఎందుకు కారణం అని మనము విశ్లేషించుకోవలసిన వారిగా ఉన్నాం. చూడండి, యోహాను గారు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగంలో మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఏమిటట? దుష్టునికి సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపేశాడు. వాడు అసలు ఎందుకు చంపాడండి? మనం ఒకసారి గమనించాం. అసలు ఎందుకు అతను కయీను తన తమ్ముడైన ఏబేలును ఎందుకు చంపాడు? కారణం ఏమన్నా ఉందా? అసలు కారణం మనకు అనిపిస్తుందా? కారణం ఏమీ లేదు, అయినా చంపేశాడు. ఎందుకంట? తన క్రియలు చెడ్డవైనందున. కారణం ఏమీ లేకపోయినా అన్నదమ్ముల మధ్య తగులు, అక్క చెరువుల మధ్య తగులు, సుదినావర్గల మధ్య తగులు, ఆడబడుచులకి గొర్రె గారికి మధ్య గొడవలు, అత్తకోళ్ళ మధ్య గొడవలు. ఏమిటి కారణం? ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఈ మనుషుల క్రియలు చెడ్డవైనందున. తన సహోదరుని క్రియలు ఏ పేరు క్రియలు అలాంటివండి? తన సహోదరుని క్రియలు నీతి గలవి, కయీను క్రియలు చెడ్డవి, ఏబేలు క్రియలు నీతి గలవి. నీతి గలవాడు బ్రతికాడా? నీతి గలవాడు బ్రతకనిచ్చాడా? నీతిగా బ్రతికేవాడు ఉండనిస్తున్నారా? చెడు పనులు చేసే వాళ్ళకి కయీను ఏం చేశాడండి? ఆయన క్రియలు చెడ్డవి కనుక నీతిమంతుడిగా ఉన్నటువంటి తమ్ముడైన ఏబేలును చంపేశాడు. కేవలము చెడ్డ క్రియల వల్ల. క్రియలను గమనించండి. అందును బట్టి ఈరోజు వాక్యము మనందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నది. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, మీరు సత్క్రియలు చేస్తున్నారా? దుష్క్రియలు చేస్తున్నారా? మీ క్రియలు ఎలాగున్నవి? మీరు చేసే పనులు ఎలాంటి పనులు? కాబట్టి నీవు ఇప్పుడు ఏం చేయాలట? ఇప్పటి వరకు ఒకవేళ నీ క్రియలు సక్రంగా లేవేమో, నీవు దుష్క్రియలు చేస్తున్నావేమో, సత్క్రియలు అంటే నీకు ఇష్టపడటం లేదేమో, సత్క్రియలు చేయటం నీకు ఆసక్తి లేదేమో, దుష్క్రియలు వెంపడనే నీవు పరిగెడుతున్నావేమో,
దుష్క్రియలు చేయాలని చెప్పి రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నామేమో. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది. 26:11 ఏమనో తెలుసా? ఇప్పటి వరకు దుష్క్రియలు చేస్తూ బ్రతికిన నా సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి ప్రియ తల్లి, 26:11 మీ క్రియలను కాబట్టి యెహోవా మీకు చేసదనని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడినట్టు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఎప్పటి వరకు మీ క్రియలు దుష్క్రియలుగా ఉన్నాయేమో, హేయమైన క్రియలుగా ఉన్నాయేమో, అయితే ఇప్పుడైనా ఎక్కడైనా మీరేం చేయాలట? మీ క్రియలను చక్కదిద్దుకోవాలి. రెండవది రోమపత్రిక 13:12 మనం గమనించినట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఈ దుష్క్రియలతో బ్రతికవేమో, ఈ హేయమైన క్రియలతో బ్రతికవేమో, ఇవన్నీ అంధకారమైన క్రియలు. అంధకారం అంటే చీకటి, చీకటి పాపానికి సాదృశ్యం కనుక ఈ పాప క్రియలలో నీవు బ్రతికవేమో. అయితే రోమపత్రిక 13:12 కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఏం చేయాలంటే ఏం చేయాలి? అంధకార క్రియలు, పాపపు క్రియలు, దుష్క్రియలు, హేయమైన క్రియలు, చెడ్డ క్రియలు ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడం అంటే వదిలేయటం, పారేయటం. ఇప్పుడు ఏం చేయాలి? మనుషులు ఈ దుష్క్రియలను విసర్జించే వారిగా ఉండాలి. క్రియలను గమనించండి. మీ యొక్క క్రియలను చక్కబరుచుకొని మీ దుష్క్రియలను విసర్జించి కొన్ని క్రియలు చేయాలంటే ఏమిటో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతాం. చదవండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకొనుటకు మరింత జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లిపోరు. ఇట్టి క్రియలు, మీరు ఇట్టి క్రియలు ఏమిటా క్రియలు? అందులో 5 నుంచి 7 వచనాలు ఉన్నాయి. ఆ క్రియలు మీరు ఇట్టి క్రియలు చేయాలట. ఏమిటా క్రియలు? చదవండి. ఆ హేతు చేత. ఏ హేతు అంటే ఏమిటండి? కారణం చేత. ఏ కారణము చేత? మీరు ఇట్టి క్రియలు చేయాలన్న కారణము చేత, మీరు దుష్క్రియలు మానేయాలన్న కారణము చేత, మీరు సత్క్రియలు చేయాలని చెబుతున్న వాక్యము చేత మీరు ఇప్పుడు ఏం చేయాలట? చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ముందుగా మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. 2, మీ విశ్వాసమునందు సద్గుణమును. దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత సద్గుణాన్ని అలవర్చుకోవాలి. సద్గుణం అంటే మంచి గుణము అలవర్చుకోవాలి. తర్వాత సద్గుణమునందు జ్ఞానమును మీరు సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించుకుంటే ఇది మంచి పనా, ఇది చెడ్డ పనా అని మీరు వివేచన కలిగి ఉంటారు. ఆ జ్ఞానము లేకపోతే నేను చేసేది మంచిదే అనుకోవచ్చు. మీరు అలాగా అపోహపడవచ్చు. నేను చేసే క్రియ మంచిదే, నేను చేసే పని మంచిదే అనుకోవచ్చు. అయ్యో, నేను చేసే పనే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నేను చేసేది కూడా మంచిదేనేమో అనుకోవచ్చు. అందుకే జ్ఞానము సంపాదించుకోవాలి. తర్వాత జ్ఞానము సంపాదించుకున్న తర్వాత ఆశా నిగ్రహాన్ని పెంపొందించుకోవాలట. ఆశా నిగ్రహం అంటే ఏంటి? మనల్ని మనము కంట్రోల్ చేసుకోవటం, ఆకర్షణకు లోను కాకుండా మనల్ని మనం నిగ్రహించుకోవటం, ప్రలోభాలు పెట్టినా కూడా లొంగకపోవటం,
అదే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహాన్ని నీవు అలవర్చుకోవాలి. తర్వాత ఆశా నిగ్రహం నందు సహనము కలిగి ఉండాలి. ఈ సహనము కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సహనము లేకుండా ఆవేశపడిపోయి వారేదో అన్నారని మనమేదో అని ఒకరికి ఒకరు ఘర్షణ వాతావరణానికి లోను కాకూడదు. ఒకవేళ మన సహోదరుడు తెలియక మాట్లాడి ఉంటాడేమో, మన సహోదరి ఒకవేళ జ్ఞానము లేకపోవట చేత మనల్ని అంటున్నదేమో అని మనము జ్ఞానము కలిగిన వారిగా ఉన్నాము గనక, ఆశా నిగ్రహం కలిగిన వారిగా ఉన్నాము గనక ఎలా ఉండాలి? ఇప్పుడు సహనముతో ఉండాలి. వాక్యం ఏమని చెప్తుంది? తిట్టిన వారిని తిట్టొద్దు అని చెప్తూ ఉన్నారు. నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం. నిన్ను పాడు చేయాలని తలంచే వారి కొరకు దేవుని వేడుకోమని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. అదే సహనం. ఈ సహనాన్ని మీరు కలిగి ఉండండి. తర్వాత సహనమున్న తరువాత భక్తిని కలిగి ఉండాలి. ఎవరి మీద? మనుషుల మీద కాదు. మనుషులు ఏదో ఇస్తారని కాదు. మనుషులు ఏదో మనకి మరి తెచ్చి పెడతారని కాదు. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. తర్వాత భక్తి అంటే ఆ తర్వాత ఏమొస్తుందండి? సహోదర ప్రేమ వస్తుంది. ఆ సహోదర ప్రేమ వస్తే అప్పుడు దయ కలుగుతుంది. ఇట్టి క్రియలు మీరు చేసేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. క్రీడ కయ్యూలాగా చెడ్డ క్రియలు కలిగిన వారిగా కాకుండా ఏవేలాగా నీతివంతమైన క్రియలు కలిగి ఉండటానికి నీవేమి చేయాలంటే ఈ క్రియలను చక్కదిద్దుకోవాలి. ఈ దుష్క్రియలు ఏవైతే నీ ఇప్పటి వరకు చేసి ఉన్నావో ఆ దుష్క్రియలను విసర్జించాలి. ఇట్టి క్రియలు నీవు చేసేవానిగా ఉంటే మన తండ్రి అయిన దేవుడు మనలను ఆయన ప్రేమ చొప్పున ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు. అట్టి ఆశీర్వాదం నీకు కావాలంటే దుష్క్రియలు మానేయాలి. దుష్క్రియలు మానకపోతే నీ మీదకి శ్రమ వస్తుంది, శిక్ష వస్తుంది, అవమానం వస్తుంది అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది క్రియలు. కాబట్టి నీవు ఎట్టి క్రియలు చేసేవానిగా ఉన్నావో పరిచయం చేసుకో. నీవు ఎట్టి క్రియలను అవలంబిస్తున్నావో నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో. సత్క్రియలు చేస్తున్నావా విధవరాలిలాగా? మనస్సులాగా దుష్క్రియలు చేస్తూ ఉన్నావా? ఆ మనస్సు ఏం చేసావో తెలుసా? తన తండ్రి చేసిన దానికంటే భిన్నంగా విగ్రహారాధనను ప్రేరేపించాడు. అందును బట్టి ఆ దేశము మొత్తము శపించబడింది. ఆ దేశంలో ఉన్న ప్రజలు చల్లా చెదరైపోయారు. ప్రపంచ నలుమూలలకు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. కేవలము మనస్సు చేసిన చెడు క్రియల వలన. ఒకవేళ మనము కూడా అలాంటి హేయమైన క్రియలు, చెడు క్రియలు చేసిన వారిగా ఉంటే మన బిడ్డల పరిస్థితి కూడా అలాగే వస్తారేమో గమనించుకోండి ప్రియ తల్లులారా. ఈ రోజు దేవుడు మనకు బయలుపరిచినటువంటి వాక్యము, మీ క్రియలను మార్చుకోండి, మీ క్రియలను చక్కదిద్దుకోండి. మీ ప్రవర్తన ద్వారా, మీ నడిచే మార్గం ద్వారా చేసే చెడు క్రియలను వదిలేసి సత్క్రియల వైపు నడుచుకుంటూ, సత్క్రియల వైపు పరుగు పెడుతూ, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ, దేవునికి అనుకూలమైన వారిగా జీవిస్తూ, దేవుడిచ్చే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలుగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈనా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.